నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కొచ్చిన 'కాదలిక్క నేరమిల్లై' అనే మూవీ చూడడం జరిగింది. తెలుగులో ఉంది. డబ్బింగ్ బానే చేశారు కూడా. సినిమా విషయానికొస్తే పిచ్చ బోర్ కొట్టింది నాకైతే. సింగిల్ పేరెంటింగ్, ఈకో ఫ్రెండ్లీ, స్పెర్మ్ ఫ్రీజ్ అండ్ డొనేషన్ అనే పాయింట్స్‌తో ఉండే మూవీ లైన్ ఓకే గానీ, ఎగ్జిక్యూషనే బోర్ కొట్టి ఏ మాత్రం ఫీల్ లేకుండా పోయింది. అండ్ దీనికి తోడు అన్నెసెసరీ థింగ్స్. ఎందుకండి? బేసిక్‌గా రిలేషన్‌షిప్స్ మీద మోడర్న్ టేక్ అంటూ తీశారు వీళ్ళు. బట్ కొన్ని అన్నెసెసరీ థింగ్స్‌ని హైలైట్ చేసి, చెయ్యాల్సిన దాన్ని మాత్రం గాలికొదిలేశారు. సిద్ధార్థ్ అండ్ శ్రియ వాళ్ళ లైఫ్స్ పట్ల వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఇనీషియల్ సీన్స్‌లో పర్లేదు. బట్ తర్వాతే ఇదేం సినిమారా బాబు! అనేలా వెళ్ళింది. నార్మల్లీ క్యారెక్టర్స్ కనిపించినట్టు మోడర్న్ వేలో మూవ్ అవ్వటం బావుంటది. బట్ అదే మోడర్న్ అని క్యారెక్టర్స్‌కి అన్నీ మొహానేసేస్తే ఎలా అండి? లాగ్ మ్యాక్స్, ప్రిడిక్టబుల్, క్లీషే, ఫ్లాట్, బోరింగ్ వేలో సాగింది మూవీ. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే సినిమాలో హీరో, హీరోయిన్ కలవాలని పెట్టిన పాతే ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. ఈవెంట్స్ అన్నీ ఫ్లోలో వెళ్ళినట్టు లేవు. ఫోర్స్‌డ్‌గా కలపాలని పెట్టేశారు. ఇక కలవగానే డైరెక్టర్ ఇద్దరిని క్లోజ్ అవ్వమన్నారని చెప్పారన్నట్టు ఉంటాయి గానీ, న్యాచురల్‌గా అనిపియలేదు. సేమ్ థింగ్ సెకండ్ హాఫ్‌లో గూడా. మళ్ళీ వీళ్ళు సేమ్ అపార్ట్‌మెంట్ దగ్గర కలిసినప్పుడు ఆ ఈవెంట్ కూడా చాలా ఫోర్స్‌డ్‌గా ఉంటది. డెస్టినీ, డస్ట్ అని కవర్ అప్ వేసినా కుదరదు ఫీల్స్. అండ్ సిడ్‌కి పిల్లలు వద్దు అని అంటాడు ఇనీషియల్‌గా. దానికి ఆన్సర్ లేదు. ఏదో ఈవిల్ ప్లేస్ అది ఇది అంటాడు గానీ, అదసలు ఆన్సరే కాదు. అలాగే కన్వర్సేషన్స్ అనేది మెయిన్ లీడ్స్ మధ్య డైలాగ్స్ చాలా ఔట్‌డేటెడ్‌గా ఉన్నాయి. అయితే నాకు వీళ్ళిద్దరూ చేసిన ప్రాజెక్ట్స్ పట్ల ఈకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ అనే థాట్ ఒకటి నచ్చింది. అఫ్‌కోర్స్ దాన్ని వాళ్ళు కలవడానికే తప్ప పెద్దగా యూజ్ చేసుకోలేదనుకోండి. సింగిల్ పేరెంట్ పాయింట్ వైస్ అయితే జస్ట్ ఒక డెసిషన్‌లా పెట్టేశారు గానీ, ఎక్స్‌ప్లోర్ చేసింది ఏం లేదు. ఎక్స్‌ప్లోర్ చేయనప్పుడు ఆ పాయింట్ చెప్పి తీసుకురావాల్సిన అవసరం లేదు. దాన్ని చెప్పకుండా కూడా తీసుకురావచ్చు. లైక్ 'డాడా' అండ్ 'హాయ్ నాన్న'లో చేసినట్టు. రిలేషన్‌షిప్స్‌లోని ప్రాబ్లమ్స్ వీటిపై మోడర్న్ టేక్ అంటే నాకు 'ఇరుగుపట్టు' ఒకటిష్టం ఈ మధ్య వచ్చిన వాటిల్లో. ఈ మూవీ అయితే కాస్త 'మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి' ఐడియా టైప్‌లా అక్కడక్కడ అనిపిస్తది. అది కంప్లీట్‌లీ కామెడీ డ్రామాలో చూస్ చేసుకొని తీశారు. ఇదేమో క్లీషేస్‌తో ఫోర్స్‌డ్‌గా అన్నీ పెట్టేయాలని తీసినట్టుంది. అండ్ ఇక చివరిది అండ్ మోస్ట్ అన్నెసెసరీ థింగ్ గే పాయింట్. అసలు ఏమన్నా సంబంధం ఉందా అండి సినిమాకి దానికి? మళ్ళీ మర్చిపోకుండా మ్యారేజ్ కూడానా? నాకర్థం కాదు. ఫిల్మ్ మేకర్స్‌కి ఇష్టమై ఇలా అన్నెసెసరీగా సినిమాలు పెడతారా? లేక పెడితే ఏదో బోల్డ్ టేక్ అని ఫీల్ అవుతారో గానీ వాళ్ళు. నాకు మాత్రం చూస్తున్నప్పుడు ఏమాత్రం వర్కౌట్ అవ్వట్లేదు మూవీస్‌లో ఈ మధ్య. ప్లాట్ రన్ అయ్యేదే దాని చుట్టూ అని అన్నా గానీ నౌఎడేస్ అస్సలెక్కట్లేదు ఇలాంటి మూవీస్. ఇక అన్నెసెసరీగా అంటే మీరే ఊహించుకోవచ్చు ఎలా ఉంటదో సినిమా చూసేటప్పుడు. మీరేదో ఎల్‌జీబీటీక్యూని నార్మలైజ్ చేసి రుద్దాల్సిన అవసరం లేదు. వాళ్ళని వాళ్ళు చూసుకోగలరు. ఫారెన్ మూవీస్‌లో మొన్నటిదాకా ఇదే ఇప్పుడు మన దగ్గరకి పాకింది. మన దగ్గర ఇంకా అవే రన్ అవుతా ఉన్నాయి గూడా. పర్ఫార్మెన్సెస్ వైస్ సినిమాలో మాక్సిమం 'జేఎం రవికి' 2, 3 ఎక్స్‌ప్రెషన్సే ఉంటాయి. ఒక్క చోట తప్ప అదేంటో మరి. 'నిత్యా మేనన్' ఫైన్. 'లాల్' అండ్ 'యోగి బాబు' చేశారు. 'వినయ్ రాయ్‌కైతే ఆ రోల్ ఇవ్వాలని ఎలా అనిపించిందో మేకర్స్‌కే తెలియాలి. 'ఏఆర్ రెహమాన్స్' మ్యూజిక్ డీసెంట్. బీజీఎం అయితే టైటిల్ పడేటప్పుడు ఒకటొచ్చిద్ది. అదైతే చాలా బావుంది. సినిమాలో అక్కడక్కడ కూడా యూజ్ చేశారది. అండ్ రిమైనింగ్ అయితే ఓకే. ఓకే టైప్. అంతే. బట్ నాట్ 'ఏఆర్ రెహమాన్స్' లెవెల్. ఫైనల్లీ కనెక్ట్ అవ్వకపోవడంతో బోరింగ్ డ్రామాలా అనిపించింది నాకైతే. మీ ఇష్టం మరి. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో, ఇది మరి మూవీ గురించి. సినిమా అయితే నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.